వారానికి ఒక్క రోజైనా ఎవరైనా మరి దేవుని యొక్క రక్షణ సువార్త గురించి పరిచయం చేస్తున్నారా? మన పక్కనున్న స్నేహితులు అనేక మంది నశించిపోతున్నారు. మన పక్కనున్నటువంటి బంధువులు మరి ప్రియుల అనేక మంది మనవారే మన కళ్ళ ఎదుట ప్రియులరా నరకపాత్రులు అయిపోతున్నారు. వారికి రక్షణ సువార్తను గురించి ప్రభువైన యేసు ఇచ్చిన ఉచితమైనటువంటి త్యాగపూరితమైన రక్షణ ప్రేమను గురించి ఒక్కసారైనా నువ్వు చెప్పావా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియమైన తల్లి, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఎదుటి వారికి, నీ బంధువులకు, నీ స్నేహితులకు దేవుని గురించి పరిచయం చేసావా? దేవుని గురించి ప్రకటిస్తున్నావా? పాస్టర్ గారు ప్రకటించుకుంటారండి, నాకు ఎందుకులే, నాకు పని లేదండి అనుకోవద్దు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ప్రియులారా, అందరినీ రక్షణ సువార్త ప్రకటించమన్నాడు. సువార్త ప్రకటించడం తప్పు లేదు. ఎవరికైనా ఒక మంచి మాట చెప్పడంలో తప్పుందా చెప్పండి? ఏమి తప్పు లేదు ప్రియులారా. ఒక నశించిపోయే వ్యక్తికి ప్రియుల రక్షణ సువార్త చెప్పి సన్మార్గంలో నడిపించడం చాలా ఆశీర్వాదకరం ఈ రోజున. కానీ ప్రియులరా, ఒక వ్యక్తి పాడైపోతాడంటే, ఒక వ్యక్తి ప్రియులరా తాగుతానంటే, డ్రింకింగ్ అలవాటు అయిపోయిందంటే ఒక 10,000 అప్పిస్తాను పట్టుకెళ్ళమంటారండి. తాగడానికి కావుతే నేను ఇస్తాను 10,000 పట్టుకెళ్ళి అంటారండి. ఏదైనా ఒక మంచి పని చేస్తాను 10,000 రూపాయలు అప్పు కావాలంటే ఎవరంటే మనుషులు. అంటే దానికి అర్థం ఏంటంటే మంచి పనికి సహకరించిన మనుషులు. ఒక మనిషి పాడైపోవడానికి ప్రియులరా మనుషులు సహకరిస్తున్నారు, కానీ ఒక వ్యక్తిని బాగు చేయడానికి ఇష్టపడట్లేదు. ఈ రోజున ప్రభువైన యేసు రక్షణ సువార్త ప్రియులరా విని అనేక మంది త్రాగుబోతులు మారారు, అనేక మంది వ్యభిచారులు మారారు, అనేక మంది ప్రియులరా దుర్మార్గులు మారారు, రౌడీ షీటర్లు మారారు ప్రియులరా. ఎంతగానో వ్యసనాలకు అలవాటు అయిపోయిన వాళ్ళు, దుర్మార్గులు అనేక మంది మారారు. కారణం ఏంటి తెలుసా? ఎవరో ఒకరు రక్షణ సువార్త చెప్పడం వల్లనే. అవును కదండి ప్రియులరు? ఎవరో ఒకరు ప్రభువుని గురించి వారు తెలుసుకున్నారు. అందుకే యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. మీరు రుచి చూసి తెలుసుకున్న తర్వాత యేసు ప్రభువులో ఉండేటువంటి ఆ యొక్క రుచి, గొప్పతనము, ఆ రక్షణ గురించినటువంటి ప్రేమను గురించిన గొప్పతనాన్ని ఎదుటి వారికి మనం పరిచయం చేయాలి. మనతోనే ఆగిపోకూడదు. ఒకవేళ మనతోనే ఆగిపోతుందంటే ఆ సువార్త ప్రియులరా మనలో ప్రియులరా స్వార్థం ఉంటుందని అర్థం. లేదంటే ప్రియులరా దేవుని కొరకు మనం ప్రయాసపడట్లేదని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనీసం నువ్వు ఏదో గ్రామానికి వెళ్ళి చెప్పనవసరం లేదు. నీ ఇరుగు పొరుగుల వారికి దేవుని గురించి చెప్పగలిగినటువంటి ఆ ప్రియులరా అవకాశము, ఆ యొక్క ప్రియులరా మనస్సు నీకుంటే దేవుడు ప్రియులరా నిన్ను ఎలా మాట్లాడించాలో ఆయన మాట్లాడిస్తాడు. చెప్పాలని ఆశ ఉండాలి. ఏముండాలి చెప్పండి? చెప్పాలని ఆశ ఉండాలి. ప్రియులారా అనేక మంది ఈ రోజున మరి ఎంత మంది ఉన్నారంటే నశించిపోతున్నారండి. లోకములో దాని అలవాట్లలో బాధితులైపోయి, మరి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు ప్రియులారా లోకంలో అనేక మంది ఉన్నారు. మనకు తెలిసిన వారే కూడా ఎంతమంది ఉన్నారు. వాడికి ప్రభు యొక్క రక్షణ గురించి ప్రియులారా ఒక మాట చెప్తే వింటే వింటారు, లేకపోతే లేదు. అదే చెప్పాడు యేసు ప్రభు. మీరు విన్నవాడికి చెప్పండి, విన్నోళ్ళ దగ్గరికి వెళ్ళి మీ పాపం దులిపేసి వచ్చేయండి చాలు, అంతే. విన్నోళ్ళు వింటారు. ఎందుకంటే రేపొద్దున దేవుడు అడుగుతాడు, ఒకరికైనా రక్షణ సువార్త చెప్పేవా? ఒకరికైనా దేవుని ప్రేమను గురించి చెప్పేవా? మరి ప్రియమైన దేవుని బిడ్డారా, ఒక రోజున ఒక సహోదరుడు ఒక కళ కంటున్నాడు. ఆ కళలో ఏమొచ్చిందంటే ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు. ఆ కళలో ప్రియులరా నరకంలోనికి వెళ్ళిపోయాడంటండి. ఉదయం లేకపోతులోనికి రాత్రి పడుకున్నాడు, పొద్దున్న లేకపోతులోనికి నరకంలోనికి వెళ్ళిపోయాడంట. నరకంలోనికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ప్రియులరా మరి ఆ యొక్క నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదనేటువంటి మండు గుండంలో పడిపోయాడంటండి. రెండవ మరణంలో ఆ అగ్ని గుండంలో ప్రియులరా ఎంతగానో కాలిపోతున్నాడంటండి. ఒక పక్క నుంచి భయంకరమైన వేదన అనుభవిస్తున్నాడు. ప్రియులారా ఉదాహరణకు లాజరు ధనవంతుడి యొక్క స్టోరీ మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ మంటల్లో కాలిపోతూ నా నాలుక మీద ఒక చుక్క నీరు చుక్క వేస్తే నా దావ తీరుతుంది అనుకున్నాడంట ధనవంతుడు. కానీ అవకాశం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయం లేచినప్పటికీ అగ్నిగుండాల్లో ఈ యొక్క నరకములో వేదన పడుతున్న ఈ స్నేహితుడు
ఏమంటున్నాడో ప్రియమైన దేవుని బిడ్డారా, తన స్నేహితుడు, రక్షణ పొందిన స్నేహితుడు జ్ఞాపకం వచ్చాడంట. ఏంటంటే యేసు ప్రభు నమ్ముకున్న క్రైస్తవుడు తన స్నేహితుడి జ్ఞాపకం వచ్చాడు. ఒరే దుర్మార్గుడా, నన్ను ఇంతకాలం నీతో కలిసి తిప్పుకున్నావు, ఇంతకాలం కలిసి స్నేహంగా తిరిగాను, కానీ ఇంత భయంకరమైన నరకం ఉందన్న సంగతి నాకు ఎందుకు చెప్పలేదురా? ఇంత భయంకరమైనటువంటి వ్యాధులు ఉంది ఈ నరకంలో, ఇలాంటి వ్యాధుల్లోంచి బయటికి వచ్చే అవకాశం లేదనే సంగతి ఇన్నాళ్ళు నీతో తిరిగాను కానీ, ఇన్నాళ్ళు నీతో స్నేహం చేశాను కానీ, ఇలాంటి నరకం గురించి నాకు ఎప్పుడు ఎందుకు చెప్పలేదురా దుర్మార్గుడా? ఎందుకంటే ఈ రోజు నేను ఈ నరకంలో వేదన అనిపించలేకపోతున్నా. నీకు తెలిసింది, నువ్వు రక్షించబడ్డావు, కానీ నువ్వు నాకు చెప్పలేదు, ఇంత స్వార్థం ఏంట్రా నీకు అని చాలా వేదన పడుతున్నాడు అంటే. ఈ రోజున ఒకవేళ మన స్నేహితులు, మన బంధువులు, మన వారు ఒకవేళ నిద్రించి మరణించిన తర్వాత అలాంటి నరక కోపంలోనికి వెళ్ళిపోయారు అనుకోండి, రేపొద్దున ప్రియులరా మనము కూడా జవాబుదారులు అవుతాం. దేవుడు మనల్ని ఏమడుగుతాడో లెక్క అడుగుతాడు. కనుక అంటున్నాడు దేవుడు, ఏమని చెప్తున్నాడు అంటే ఇక్కడ ప్రియులరా, రక్షణ సువార్త అనుదినము ప్రకటించండి. ఏ దినం అంటున్నాడు? అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించండి. ఏ సువార్త అంటే ఇది? రక్షణ సువార్త. రక్షణ లేని సువార్త కాదు. పడిపోయే వారిని ఈ లోకంలో మనుషులు ప్రియులర్ ఇంకా పడగొట్టాలని చూస్తారు, పడిపోయే వారిని ఇంకా తొక్కేయాలని చూస్తారు, మునిగిపోతున్న వారిని ఇంకా మునిగిపోనిచ్చే వారిగా ఉంటారు తప్ప చెయ్యి పై కట్టుకుని లేపేవారు తక్కువగా ఉంటారు. కానీ యేసు ప్రభు అంటున్నాడు, మీరు ఎలా ఉండాలంటే పడిపోయిన వారిని లేపేవారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన పడిపోయిన వారిని పైకి లేపినటువంటి దేవుడు గనక ఆయన పోలికలో మనం కూడా ఉండాలి. దేవుడికి స్తోత్రం. అందుకే దేవుడు ప్రియులరా నరుని మనుషుని ప్రియులరా ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో చేశాడంట. ఎందుకంటే ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో. ఆదికాండం 1వ అధ్యాయము 26, 27, 28 వచనాలు చదివితే అక్కడ అంటున్నాడు, నా మనిషిని ఆయన పోలికలో చేశాడు. ఎందుకు ఆయన పోలికలో చేశాడు అంటే ప్రియులర్ ఆయన గుణ లక్షణాలు కలిగి ఉండాలి. ఏంటండి? ఆయన పోలికలోనే చేయడానికి కారణం ఏంటి? ఆయన పరిశుద్ధుడును గనక మీరును పరిశుద్ధులై ఉండాలి. ఆయన ప్రేమ కలిగిన వాడు గనక మీరును అందరినీ దేవుని ప్రేమతో ప్రేమించేవారుగా ఉండాలి. ఆయన అందరికీ సహాయం చేయవాడు గనక మీరును అందరికీ ప్రియుల అవసరములో ఉన్న వారికి సహకరించి సహాయం చేసేవారుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజున ప్రియ దేవుని వారలారా, ప్రభు ఆయన దేవుని ప్రజలను రక్షించడానికి, లోకంలో ఉన్న ప్రజలను రక్షించడానికి తానే నరరూపిగా దిగి వచ్చేసాడంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో ఆయన ఏమంటున్నాడు? ప్రియులారా చూసినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. గాడ్ సో లవ్ ది వరల్డ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడని? ఎంతో ప్రేమించాడంట. అంటే ఆయన ప్రేమకు పరిమితి లేదు. There is no limits for the love of Christ. క్రీస్తు ప్రేమకు సరిహద్దులు లేవు. ఎందుకంటే పరిమితి లేదు. ఎందుకంటే తన ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడినటువంటి ప్రేమ ఈ లోకంలో ఎక్కడా కూడా లేదు. నా ప్రియ దేవుడు వారలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన పోలికలు మనం చేయడానికి కారణం ఏంటంటే ఆయన లక్షణములు మనము కలిగి అనుదినము ప్రియులారా ఆయన రక్షణ సువార్తను ప్రకటించి అనేకులను ప్రియులారా రక్షించే వారిగా ఉండాలి. మనం దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అనుదినము ఆయన మాట ప్రకటించాలి. మొదట ప్రియులారా ఆయనను మనం ధ్యానించాలి, ఆయన వాక్యాన్ని. తరువాత ధ్యానించిన మాటలను ప్రియులారా మనం నేర్చుకున్నటువంటి రక్షణ గురించి ఎదుటి వారికి చెప్పేవారిగా ఉంటే ప్రియులారా మనం దీవించబడతాం. ఆ ప్రియులారా నిత్యాగ్ని గుండములో నుంచి నలుగురినైనా సరే మనము రక్షించుకోగలుగుతాం. కనీసం ఒక్కరినైనా, ఒక ఆత్మనైనా మనం రక్షించగలుగుతామా? దానియేలు గ్రంథం 12వ అధ్యాయము చివరి వచనంలో అంటున్నాడు, ఎందరో నశించిపోతున్న వారు వారిని లాగుతున్నారు, త్రిప్పుతున్నారు, వారు ఆకాశ మండలంలోని జ్యోతులను పోలి ఉన్నారు అని అన్నాడు. అక్కడ చూడండి, దానియేలు గ్రంథం చివరి అధ్యాయంలో ఆ మాట రాయబడిందండి. ప్రియులారా 3వ వచనం, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని
జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజు నా ప్రభువుని అడుగుతున్నాడు, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశిస్తారంటండి. ఎవరు ప్రకాశిస్తారు? ఎవరు ప్రియులరా దేవునిలో ఫలిస్తారు? ఎవరు ఎల్లప్పుడూ ప్రకాశంగా ఉంటారు? ఎవరు ఎల్లప్పుడూ సంతోషంగా కాపాడతారంటే బుద్ధిమంతులు అంటున్నాడు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల వలె ప్రకాశిస్తారంటే. ఉదాహరణకు ప్రియులరా, భక్తుడైన మోషే గారు 40 రోజులు సీనాయి పర్వతం మీద ఆయన ఉపవాసంతో దేవునితో మాట్లాడుతూ ఇశ్రాయేలీయుల జనాంగము కొరకు ఉపవాస దీక్షతో పూనుకొని ప్రియులరా తన యొక్క జీవితాన్ని దారపోసినటువంటి ఆ యొక్క మోషే గారు ప్రియులరా కొండ దిగి వస్తుండగా ప్రియులరా ఆయన ముఖము జ్యోతి వలె ప్రకాశమానముగా రూపాంతరం చెందిందంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోసెస్ వాస్ ట్రాన్స్ఫార్మ్డ్. మోసే ప్రియమైన దేవుని బిడ్డలారా అతడు ఏమయ్యాడు? రూపాంతరం చెందాడు అంటండి. ఈ రోజున మనము కూడా రూపాంతరం చెందాలి. మన ముఖము వెలగాలి, జ్యోతుల వలె మనం వెలగాలంటున్నాడు దేవుడు. ఎందుకంటే బుద్ధిమంతులైతేనే వారు ఆకాశ మండలములోని జ్యోతుల వలె ప్రకాశిస్తారు. ఈ రోజు నువ్వు బండుచున్న జ్యోతి లాగా ఉంటున్నావా? ఆరిపోయిన దీపం లాగా ఉంటున్నావా? ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నేను అడుగుతున్నాడు, నువ్వు ఎవరైనా సరే ఎక్కడున్నా సరే నువ్వు వెలిగేవాడిగా ఉండాలి, నువ్వు వెలిగే వ్యక్తిగా ఉండాలి, కానీ దినదినం ఆరిపోయే వ్యక్తిగా ఉండకూడదు. ఇదే నా ప్రభు కోరిక. నువ్వు ఫలించాలి, అభివృద్ధి పొందాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. మీరు మండుచు ప్రకాశించే జ్యోతిలాగా ఉండాలంటే దేవునికి స్తోత్రం. ఎందుకంటే వారు ఎలాగుంటారంట ఆ ప్రియులారా, ఎవరు అనేకులను త్రిప్పుదురో ఏంటి చెప్పండి? ఆ అగ్ని గుండం వైపుకు వెళ్లకుండా, నరక పాత్రలు అయిపోకుండా, నశించి పోకుండా ఎందరైతే రక్షణ సువార్తను అనుదినము ప్రకటించి దేవునిని గూర్చి అనేకులకు ప్రకటించి ఆ అగ్ని గుండము అగ్ని ఆరదో పురుగు చావదని నరకము నుంచి తప్పించుకోవడానికి ప్రకటిస్తారో వారికి దేవుని సువార్తను వారు ప్రియులారా ఎలాగుంటారంటే ఆ నక్షత్రము వలె నిరంతరము ప్రకాశిస్తారు. నీవు కూడా ఈ రోజున ప్రకాశించే ఒక బిడ్డగా ఉండాలి. ప్రకాశించే నక్షత్రంగా, ప్రకాశించే జ్యోతిలాగా నీవు ఉండాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మండుతున్నావా నువ్వు దినదినమో? పరిశుద్ధాత్మ నీకుందా? పరిశుద్ధాత్మ అభిషేకం నీకుందా? పరిశుద్ధాత్మ వరములు ఉన్నాయా? పరిశుద్ధాత్మ ఫలాలు ఉన్నాయా? దేవుని ఆత్మాభిషేకం పొందుకుంటే నువ్వు ఫలిస్తావు, ప్రకాశిస్తావు, నిరంతరము మండే జ్యోతిలాగా నక్షత్రములా ప్రకాశిస్తావని నా దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా. మండుచు ప్రకాశించే జ్యోతిలా నన్ను వెలిగించు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో పాటలు ఉన్నాయి. మనం ఎలా ఉండాలంటే మండుచు ప్రకాశించే వారిగా ఉండాలి. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఎవరు అనేకులను త్రిప్పుదురో, ఎవరు దేవుని కొరకు పని చేస్తారో, ఎవరు దేవుని రక్షణ సువార్తను ప్రకటిస్తారో వారు నక్షత్రం వలె నిరంతరం ప్రకాశిస్తారంటే. దేవుడి ప్రియులరా నిరంతరము ప్రకాశించే వారిగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ రాత్రి ప్రియమైన దేవుని వాళ్ళరా నిరంతరము ప్రకాశించాలి, నిరంతరము మండుచు ఉన్నటువంటి జ్యోతిలా ఉండాలి. మరి ప్రియులరా మనలో జ్యోతి ఎలగాలంటే ఏముండాలి? పరిశుద్ధాత్మ అభిషేకం అనే తైలం ఉండాలి మనలో. ఒక జ్యోతి ప్రియులరా, ఒక దీపం వెలగాలంటే మరి ప్రియులరా ఏముండాలి? ఆ దీపానికి ప్రియులరా కిరోసిన్ వాడేవారు అప్పుడు రోజుల్లో. తర్వాత నూనెను వాడుతున్నారు ప్రియులరా. ఒక ప్రియులరా ఏదో ఒక తైలాన్ని వేస్తే అది బాగా వెలుగుతుంది దీపం. మరి ఇక్కడున్న దీపాలు ఇప్పుడు కరెంట్ దీపాలు కనిపెట్టే టెక్నాలజీ పెరిగిపోయింది. దేవుడు ఎన్ని విషయాలంటే బైబిల్ చదివినటువంటి
థామస్ అల్వా ఎడిసన్ అనేటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క థామస్ గారు కనిపెట్టినటువంటి ఆ యొక్క విద్యుత్ బల్బు, దేవుని వాక్యాన్ని చదివాడు ఆయన. మీరు వెలుగుచుండాలి, వెలిగే జ్యోతిలాగా ఉండాలి, నేను లోకమునకు వెలుగై ఉన్నాను కనుక మీరు వెలుగుగా ఉండాలని మాటను పట్టుకుని థామస్ అల్వా ఎడిసన్ ప్రియులారా విద్యుత్ బల్బును కనుగొన్నాడు. ప్రియులారా, ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక నిజంగా ఆయన ద్వారా దేవుని నామం చాలా మహిమపరచబడింది. ఎక్కడ దేవుని మాటలు ప్రకటించినా ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క ప్రయోగం ప్రియులారా అంతటా ప్రకటించబడుతుంది. ఎందుకంటే దేవుని వాక్యం చదవడం ద్వారా అతడు మరి ఎంతగానో దీవించబడ్డాడు, ప్రపంచానికి పరిచయం అయిపోయాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని చదివేవారు, ధ్యానించేవారు, దాన్ని గైకునేవారు, దాని గురించి ప్రకటించేవారు ప్రియులారా వారు గనులుగా అయిపోతారు. వారు ప్రియులారా అనేకులలో దీవెనకరమైన పాత్రలుగా ఉంటారు. ఈ రోజున ప్రియ దేవుని వాళ్ళరా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఆయన మాట్లాడుతున్నారు. ఏంటి తెలుసా ప్రియులారా, ఆయన ఎవరు దేవుని వైపు అనేకులను త్రిప్పుతారో వారు ఆకాశ నక్షత్రం వలె నిరంతరము ప్రకాశిస్తారు. హల్లెలూయా. అందుకంటున్నాడు 96వ కీర్తనలో, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించండి. అనుదినం ఆయన రక్షణ సువార్తను ప్రకటించే వారిగా ఉంటారు. ప్రియులారా, ఆయన రక్షణ సువార్తను ప్రకటించగలిగితే, ఆయన రక్షణ సువార్త ప్రకటిస్తే నాకేంటంటే ఉపయోగం, నా బాధలు ఎలా పోతాయి, నా అవసరాలు ఎలా తీరుతాయి అంటే దేవుడు అంటున్నాడు, ఆయన అడిగితే ఆయన ఇచ్చేస్తాడు. మొదట నా రాజ్యమును నీతిని వెతకండి. ఫస్ట్ యు సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, హిస్ రైచియస్నెస్. ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికితే ఆయన ప్రియులారా అన్ని కూడా అనుగ్రహిస్తాడు అంటున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలోకి వెళ్ళిపోతే అక్కడ ఒక మంచి విషయాన్ని చెప్తున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడు. ఈ రోజున ప్రియ దేవుని సంగమా, అడిగితే దేవుడు ఇస్తానని వాగ్దానం ఇచ్చేశాడు. అమూల్యమైన వాగ్దానములు అత్యధికముగా ఉండెను. అమూల్యమైన వాగ్దానములు అత్యధికముగా ఉండెను. వాటిని మనము నమ్మిన ఎడల, వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము, దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా నీరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా. ఈ రోజున ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు మనలో నుంచి కోరుకునేటువంటిది ఒకటే విషయం. ఏంటి తెలుసా? దేవుని గురించి క్రొత్త కీర్తనలు పాడుతూ ఆయన స్తుతించాలి. అప్పుడు మనం దీవించబడతాం. రెండోది, ఆయనలో ఉండే గొప్పతనము, రుచి, ఆశీర్వాదము, ఆయన ప్రేమను మనం తెలుసుకున్నాం కాబట్టి ఆ దేవుని ప్రేమ, రక్షణ గురించి అనుదినము ఎవరో ఒకరికి చెప్పాలంటున్నాడు. ఏంటంటే అనుదినము ఒక్కరికైనా చెప్పాలి. ఈ రోజున మరి ప్రియులరా, మనం నేర్చుకుని మన వింటూ మనం దీవించబడుతున్న కనుక మన ఎదుటి వారిని, మన ఇరుగు పొరుగు వారిని ఒక్కరినైనా మందిరానికి నడిపించాలి. దేవుడు మరి కార్యాలు బలంగా జరిగిస్తున్నారు. దేవుని మాటలు వింటే మీరు దీవించబడతారు. ఆయన రక్షణ సువార్త తెలుసుకుంటే నరకానికి పోకుండా ముఖ్యంగా మీరు తప్పించబడతారు. దీవెనలు వాడు తర్వాత సంగతి, వెండి బంగారములు తర్వాత సంగతి, డబ్బు ఐశ్వర్యాలు లోక సంబంధమైనవి రెండో స్టెప్, సెకండ్ థింగ్. మొదట నరకం నుంచి తప్పించబడితే అది ఎంతో మేలు. ప్రియులారా, ఈ రోజున ప్రియమైన దేవుని వారలారా, అనుదినము ఆయన రక్షణ సువార్త ప్రకటించండి. అన్య జనుల్లో ఆయన మహిమను ప్రచురించండి. సమస్త జనముల్లో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ఆయన మాట ప్రకటించే వారిగా దేవుని సంఘం ఉండాలి. ఉదాహరణకు పిల్లరా ఒక మాట చెప్తాను.
మా అక్కడ మరి ప్రియులరా సెంట్రల్ చర్చ్ మూలపేటలో, మరి కొత్త మూలపేట గ్రామంలో మరి ప్రియులర సంఘం బిడ్డలు ఏం చేస్తారంటే ప్రతి బుధవారం మరి ఒక స్త్రీలు సమూహం కొంతమంది బయలుదేరి అందరికీ స్వార్థ చెబుతుంటారు. వారానికి ఒక రోజు సంఘంలో పాస్టర్ గారు వెళ్ళం, మేము వెళ్ళం. దేవుని యొక్క బిడలే ఏం చేస్తారో అందరూ సమర్పించుకుని ఉపవాసంతో ప్రార్థన చేసుకుని 4 ఇళ్ళు తిరిగి నలుగురికి దేవుని మాటలో ప్రకటించి అనేకులను నడిపిస్తారు. ఎందుకు విషయం చెప్తానంటే ప్రియులరా, అనుదినము దేవుని వార్త ప్రకటించి అనేకులను దేవుని వైపు త్రిప్పి అగ్నిగుండంలో నుంచి లాగినట్టుగా వారిని బయటికి లాగితే మనం ఎలా ప్రకాశిస్తాం? మడ్డుచు ప్రకాశించే జ్యోతిలాగా, ఆకాశ నక్షత్రం వలె ప్రకాశించే వారిగా ఉంటాం. అది దేవుడు కోరుకుంటాడు. ఇంకా దేవుడు అంటాడు, అన్యజనులు ఆయన మహిమను ప్రచురించాలంట. సమస్త జనముల్లో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించాలి. ఆయన మహిమను ప్రకటించినప్పుడు ప్రియులరా కొన్ని ఆటంకాలు వస్తుంటాయి. ఒక్కోసారి ప్రియులరా ఆయన మహిమను ప్రచురించినప్పుడు నిజమైన దేవుని రక్షణ సువార్త, నిజమైన దేవుని గురించి, నిజమైన కార్యాల గురించి చెబితే చూసి వారలేక ప్రియులరా ఈ మధ్య కాలంలో మతోన్మాదులు ప్రియులరా అడ్డగింపు కలుగు చేస్తున్నారు. కానీ ప్రియులరా కారణం ఏంటంటే ఇందులో శక్తి ఉంది, అనేకులు మారిపోతున్నారు. ఈసారి ప్రియులు చూడలేక అడ్డుపడుతున్నారు. కానీ ఈ రక్షణ సువార్త అవుతుందా? ఆగే సువార్త కాదు ఇది. ఇది ప్రవాహం లాంటిది దేవుని సువార్త. అంటే యేసు ప్రభు ప్రేమ సువార్త. ప్రియులరా ఒక మరి ఉదాహరణ చూసినట్లయితే ఒక నీటిని ప్రియులరా ఎంతసేపు అడ్డగించగలరు మనుషులు? ప్రియులరా గాలిని ఎంతసేపు పట్టుకోగలరు మనుషులు? ప్రియుల అలాగుంటది. ఒక ప్రియులరా ఒక నదిలో నుంచి ప్రవహించేటువంటి ఫోర్స్ గా వస్తున్నటువంటి నీటిని ఎవరైనా ఒక వ్యక్తి మూర్ఖంగా ఏదైనా ఒక అడ్డు పెట్టి ఇలా పట్టుకున్నాడు అనుకోండి, ఎంతసేపు పట్టుకుంటాడో పట్టుకునే కొద్ది ప్రెషర్ పెరిగిపోతుంది. ఏమైపోతుందండి? ప్రెషర్ పెరిగిపోతుంది. ఒక్కసారిగా ఏమైపోతుందంటే దీన్ని అడ్డుగా పట్టుకున్న వ్యక్తి ఒక్కసారిగా పైకి ఎగిరిపోతాడు, అంతే. అలాగే ప్రియులరా ఈ రోజున అడ్డగింపు కలగజేస్తున్న వ్యక్తులు కూడా ఒక్కసారిగా ఏమైపోతారో గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఎగిరిపోతారు దేవుని దెబ్బ ప్రియులరా. కానీ మనము ప్రియుల అన్యజనుల్లో దేవుని మహిమను ప్రకటించాలి. సమస్త జనముల్లో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించండి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు ప్రభు చెబుతున్నాడు, ఆయన ఆశ్చర్య కార్యములు, ఆయన మహిమ కార్యాలు ఎన్ని ఉన్నాయంటే ఆయన ప్రజలకు ఆయన ఎంత అద్భుతాలు చేశాడంటే, ఉదాహరణకు ప్రియులారా ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు తీసుకుందాం. ఇశ్రాయేలీయులు ప్రియులారా 400 సంవత్సరాలు ఆ బానిసత్వంలో ఉన్నప్పుడు మరి ప్రియమైన దేవుని బిడ్డలారా నిరీక్షణ కలిగి ప్రార్థన చేశారంటే వాడు ఏం కలిగి చేశారు? నిరీక్షణ కలిగి ప్రార్థన చేశారు. ఆ బంధకంలో ఎవరు మమ్మల్ని విడిపించలేరా, మా పని అయిపోయింది, ఇంకా ఇన్ని 100 సంవత్సరాలు అయిపోతున్నాయి, తరం వెంబడి తరం గతించిపోతుంది, ఇక మాకు విడుదల లేదా ఈ బానిసత్వంలో నుంచి అనుకోలేదు. కానీ మా దేవుడని యెహోవా మమ్మల్ని రక్షించడానికి ఆయన సమర్థుడు, ఆయన వస్తాడు, రక్షకుని పంపిస్తాడు, విడుదలిస్తాడని నమ్మారు కనుక ప్రియులారా ఆ నిరీక్షణ దేవుడు ఏం చేశాడో ప్రియులారా నెరవేర్చాడు. విశ్వాసాన్ని ప్రియులారా ఆయన దీవించాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా వారిని మోషే ద్వారా ఐగుప్తు బంధకంలో నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు ఆయన ఆశ్చర్యకార్యం ఏంటి? ప్రియులారా ఒక పక్క నుంచి ఫరో రాజు అతని సైన్యము ఇశ్రాయేలీయులు ప్రియులారా మొదట వెళ్ళమన్నాడు, కానీ బాగానే వెళ్ళమన్నారని చెప్పేసి పస్కా పండుగ ఏర్పాటు చేసుకుని ప్రియులారా వాళ్ళొక బలి పశువును ప్రియులారా వధించి దేవునికి అర్పించి వారు అందరూ పండుగ చేసుకున్న తర్వాత వారు బయలుదేరి ప్రియులారా వెళ్తుంటే ఎర్ర సముద్రం అడ్డు వచ్చేసింది. వెనకాల నుంచి ఫరో సైన్యం తరిమేస్తుంది. అలాంటి శత్రు సైన్యం తరుముకుంటా వస్తుంది. ఒక పక్క నుంచి ఇశ్రాయేలీయులను అడ్డగించి మరలా బానిసత్వంలోనికి వెనక రప్పించేస్తాడేమో అనుకుంటున్నారు ప్రజలు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఫరో హృదయాన్ని దేవుడే కఠినపరిచాడు అంటాడు. దేవుడికి స్తోత్రం. ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరిచాడు. కారణం ఏంటి తెలుసా? ఆయన మహిమ ఏంటో ఈ రోజులో ఉన్నటువంటి మన అందరం తెలుసుకోవడం కోసం అన్యజనుల్లో ఆయన మహిమ, ఆయన ఆశ్చర్యాల అద్భుతాల గురించి ప్రియులారా గుంపులు
గర్వంగా చెప్పుకోవడానికి దేవుడు గొప్ప హేతువు కలుగజేశాడు, గొప్ప అవకాశం కలుగజేశాడు. ఈ రోజున ప్రియ దేవుని వల్లరా ఎర్ర సముద్రము దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు ఉపాయం ఇచ్చాడు. ఎర్ర సముద్రాన్ని ప్రియులారా మోషే తన కారుతో కొట్టగానే 2 పాయలుగా విడిపోయింది. దేవునికి స్తోత్రం. ఏ సముద్రం అండి? ఎర్ర సముద్రము, రెడ్ సీ అని ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరూషలేము యాత్రకు వెళ్ళినప్పుడు చాలా మంది చూస్తున్నారు మన సహోదరు. ప్రియులారా, దేవుని చిత్తమైతే ప్రియులారా వెళ్ళడం మంచిదే ఆ పరిశుభ్రతను. కానీ ప్రియులారా ఇప్పుడు కొంచెం ఎలా ఉందంటే ఈ అంత్య దినాల్లో కొన్ని యుద్ధాలుగా అక్కడ కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు విషయాలు చెప్తానంటే ఆయన ప్రజల కొరకు ఎన్ని ఆశ్చర్యాలు చేశాడంటే సముద్రాన్ని నిలువు గోడలా నిలబెడేసి ఒక రహదారిగా చేసినట్టు దేవుడు సముద్రాన్ని 2 పాయలుగా చేసి గోడలా నిలబెట్టేసి ఆ నీళ్లు గోడలా నిలబడడం అంటే ఎంత అద్భుతం చూడండి ప్రియులారా. అంటే దేవుడు ఇది సూపర్ న్యాచురల్ పవర్ ప్రియులారా. సాధారణమైన శక్తి కాదు, అసాధారణమైన శక్తి. అసాధారణమైన శక్తి. మనుషులు ప్రియులారా అవునన్నది కాదన్నట్టుగా, కాదన్నది అవునన్నట్టుగా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు మన యేసు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మన జీవితాల్లో ఇది సాధ్యం కాదండి, ఈయన బ్రతకడండి, ఈ రోగం బాగుపడదండి, వివాహం కాదండి, లేదంటే పిల్లలు పుట్టరండి, లేదంటే ఇలా జరగదండి, లేకపోతే ఉద్యోగం రాదండి అని మనుషులు అనొచ్చేమో కానీ నా దేవుడు అది జరుగుతుంది అని చెప్పడానికి, ఆయన చేయడానికి ఆయన గొప్ప హేతువు కలుగు చేసిన దేవుడు, ఆశ్చర్యములు చేసే దేవుడు, సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా ఇంకా చూసినట్లయితే ఎర్ర సముద్రాన్ని దాటుకుని వెళ్ళిపోయారు. ప్రియులారా మరలా కొంత దూరం వెళ్ళేటప్పటికి ఆకలి వేసిందంట. ఆకలి వేస్తే ప్రియులారా ఆకాశములో నుండి మన్నా కుమ్మరించేటంటే దేవుడు ప్రార్థించగానే మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. నీ ప్రజల రక్షణ కొరకై యుద్ధములు చేసిన దేవా. హల్లెలూయా. మరి ఎన్ని చేతలు మంచి విషయాలు, దేవుని మహిమను ప్రచురించే ఆశ్చర్యాలన్నీ ఈ గీతంలో రాయబడ్డాయి. రోజున ప్రియులారా దేవుడి ప్రజల కోసం ఏం చేశాడైనా ఆకాశం నుండి మన్నా. కొంతమంది ప్రియులారా సేవకులు కొంతమంది ఏం చెప్తారంటే పరలోకం నుంచి వచ్చింది మన్నా అని చెప్తారు. ఏం చెప్తారండి? పరలోకం నుంచి వచ్చింది మన్నా. ఇది పరలోకం నుంచి రాలేదు. యేసు ప్రభు చెప్తున్నాడు యోహాను సువార్త మరి ప్రియులారా 10వ అధ్యాయం 11వ అధ్యాయాలు మీరు చదువుకుంటే అక్కడ యేసు ప్రభు స్పష్టంగా చెప్తాడు మోషే ఆకాశము నుంచి పంపించినటువంటి ఆహారమును మన పితరులు భుజించారన్నాడు. కానీ పాస్టర్ గారు ఏం చెప్తారు, కొంతమంది తెలియనోళ్ళకి పరలోకం నుంచి మన్నా దేవుడు కుమ్మరించాడు. పరలోకం నుంచి రాలేదు. జాగ్రత్తగా వాక్యాన్ని చదవండి. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆకాశము నుంచి అయినా మన్నాను కుమ్మరించాడు. యేసు ప్రభువు పరలోకము నుంచి దిగి వచ్చింది, పరలోకము నుంచి దిగి వచ్చింది మీకు జీవాన్ని ఇస్తుంది కానీ మరణాన్ని ఇవ్వదు. ఈ రోజున ప్రియులారా పరలోకాన్ని నుంచి దిగి వచ్చిన ఆహారము జీవాన్ని ఇస్తుంది అన్నాడు అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా మన జాగ్రత్తగా యోహాను సువార్తలోనే ఆ రెఫరెన్స్ నాకు జ్ఞాపకం లేదు కానీ మీరు చూడండి ప్రియులారా యోహాను సువార్తలోనే ప్రభు అంటున్నాడు ప్రియులారా పరలోకం నుంచి దిగి వచ్చిన అక్షయ ఆహారములో నేనే జీవాహారమై ఉన్నాను. నా యొక్క మరి రొట్టెను మరి ప్రియులారా నా శరీరమును రక్తమును తాగువాడు నిత్య జీవానికి అర్హుడైపోతాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ సందేశం ఇంకా కొనసాగించడానికి
ప్రియులరా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి, సమయం అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం నేనేం ప్రిపేర్ అయ్యి రాలేదు, దేవుడు చెప్పమన్నాడు ఆ మాటలో చెప్పేసాను అంతే. ప్రిపేర్ అవ్వను నేను ఎప్పుడు కూడా, రాసుకుని రాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నారో రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన ఆశ్చర్య కార్యాలు మనం ఆలోచన చేసుకుంటే అనేకములై ఉన్నాయి. ఆయన ప్రజల కొరకు ఆయన ఆకాశం నుంచి మన్నాను, ఎందుకంటే ఆకాశం నుంచి వచ్చిన మన్నానో పరలోకం నుంచి వచ్చిన మన్నాకి ఆకాశం నుంచి వచ్చిన మన్నాకి చాలా తేడా ఉంటుంది. దాని గురించి యూట్యూబ్లో సందేశం కూడా నేను పెట్టాను, వీలైతే చూడండి ప్రియులారా. ఒక 4 సంవత్సరాల క్రితం ఉంటుంది ఆ వీడియో. పరలోకం అన్నా ఏంటి, ఆకాశం అన్నా అంటే ఏంటి, రెండింటికి డిఫరెన్స్ ఉంది, చాలా డిఫరెన్స్. ఆకాశం నుంచి వచ్చింది కాబట్టి ఆ మన్నా ప్రియులరా వారి పాడు వెలుపుల ఆ యొక్క ప్రియులరా అది పడినప్పుడు వారు తెచ్చుకుని ప్రియులరా సమృద్ధిగా తినమన్నాడు. ఏం చెప్పాడంటే, మీరు కావలసినంత తినండి, అయితే రేపటి దినానికి మాత్రం మీరేమీ దాచుకోవద్దన్నాడండి. ఏమన్నాడండి? రేపటి దినానికి మీరు దాచుకోవద్దు. ఒకవేళ ఎవరైనా మరి ప్రియులరా మరి ఆలోచన కొంచెం కక్కుర్తుపడి ఎవరైనా సరే దాచుకుని కొత్త దాచేసుకుని ప్రత్యేకంగా ఆ గుడుగుల్లో పెట్టేసుకుందామన్నా ఆ పాత్రలో దాచేసుకుని మూత పెట్టేసుకుందామని కొంతమంది ఎక్కువ తెచ్చేసుకుని దాచేసుకుంటే ఏమైంది, అది పురుగు పట్టి కొంపు కొట్టేసిందంట. ఇప్పుడు చెప్పండి, పరలోకం అన్నా అలా కొంపు కొట్టేది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను దేవుని చిత్తం అయితే వచ్చే ఆదివారం నేను దాని గురించి చెప్తాను. పరలోకం అన్నా అంటే ఏంటో, ఆకాశం అన్నా ఏంటి ఏంటో పిల్లలు చెప్తాను. ఎందుకు విషయం చెప్పనంటే, యేసు ప్రభు చేసిన, యెహోవా తన ప్రజల కొరకు చేసిన మహిమ ఆశ్చర్య అద్భుత కార్యాలు అనేకములు ఉన్నాయి. ఒకటి ఎర్ర సముద్రాన్ని పారి చేశాడు, 2 మన్నాను కుమరించాడు. పిల్లలు ఇంకా ముందుకెళ్తే వాడు దాహం అంటే బండలో నుంచే నీటిని రప్పించాడు. ఇలాంటి ఆశ్చర్యాలు ఉన్నాయి. ఇవన్నీ ఏం చేయాలి మనం? ప్రచురించుడి అంటున్నాడు 96వ కీర్తనలో. ఏమంటున్నాడండి? ప్రచురించండి, అనుదినము ఆయన రక్షణ సువార్త అనేకులకు ప్రకటించండి. ఆయన మహిమను గూర్చి, ఆయన ఆశ్చర్యమును గూర్చి అనేకులకు, అన్యజనులకు ప్రకటించండి. ఇది మన పని, ఇది మన బాధ్యత. దేవుని గొప్పదనమును ప్రకటించుట. అటు రీతిగా దేవుని సంఘము దేవుని కార్యములో ప్రచురించు వారుగా ఉందురుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. తలలు వంచండి ప్రార్థన. ఈ సమయంలో అందరూ కూడా తలలు వంచండి ప్రార్థన. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, వందనాలు, వందనాలు ప్రభువా. అయా ఈ యొక్క ప్రభువానికి స్తోత్రాలు ప్రభువా. మరి సాయంకాల సమయంలో మరి నాయన అయానికి స్తోత్రాలు ప్రభువా. నీ నామాన్ని స్తుతించడానికి, నీ నామాన్ని ఘనపరచడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు. మరి ఇంతవరకు నీ వాక్యంలో నుండి అనేక సత్యాలు మాకు బయలుపరిచారు. మరి నాయన మరి ప్రభు అనుదినము ఆయన రక్షణ స్వార్థ ప్రకటించాలి. ఆయన మహిమ ఆశ్చర్య కార్యముల గురించి అన్య జనుల్లో దేవుని మహిమను ప్రకటించాలన్నావు. మరి ప్రభా దేవుని గురించి నూతన కీర్తనలు పాడుతూ స్తుతించాలన్నావు. ఎందుకంటే అది మాకు ఆశీర్వాదం అంటున్నావు. మరి ప్రభా అటు రీతిగా మాకు నాయన నేర్పించండి. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా నీ కొరకు నాయన రక్షించే వారిగా చేయండి ప్రభా. వాడుకో నయానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా.
ప్రభా. నువ్వు మమ్మల్ని బ్రతికించావు, పోషించావు, జ్ఞానం ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, ఆహారం ఇస్తున్నావు, అన్ని అనుగ్రహిస్తున్నావు ప్రభా. నీ కోసం ఒక ఆత్మనైనా రక్షించగలుగుతున్నావు, ఒక్కరికైనా అనుదినము రక్షణ సువార్త ప్రకటించగలుగుతున్నావు.